నమస్తే JM6 టీవీకి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. ఈరోజు హనుమకొండలో 300లకు పైగా అక్షర చిట్ ఫండ్ బాధితులు హనుమకొండకు చేరుకున్నారు. అక్షర చిట్ ఫండ్ సెంట్రల్ ఆఫీస్ వద్ద ధర్నాకు దిగారు. 300 కోట్లకు పైగా క్యామ్ చేసిన అక్షర చిట్ ఫండ్స్ యజమాని పేరాల శ్రీనివాస్ కోర్టుకు హాజరు కాకపోవడం వల్ల కోర్టు ఈ రోజు అరెస్టు వారెంట్ జారీ చేశారు. అక్షర చిట్ ఫండ్ బాధితుల్లో కొందరు ఆత్మహత్యలకు పాటుపడి కొందరు హార్ట్ అటాక్ తో బాధపడుతున్నారు. వేల కోట్ల రూపాయల నష్టపోయి ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. చాలా బాధిత కుటుంబాల ప్రస్తుత పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. చాలా మంది బాధితులు తన పిల్లల కోసం దాచుకున్న డబ్బులని, కొందరు పిల్లల భవిష్యత్తు కోసం కూడబెట్టుకున్న డబ్బులని, ఎక్కువ శాతం మంది రిటైర్మెంట్ డబ్బులు దాచుకున్నవని ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. హన్మకొండ పోలీస్ కమిషనర్ ఆఫీస్ వద్దకు చేరుకుని పేరాల శ్రీనివాసరావును తక్షణమే అరెస్టు చేసి బాధిత కుటుంబాలను తగు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. శ్రీనివాసులు వెంటనే శ్రీ విద్యను అక్షర బాధితులకు సిపి గారు వెంటనే సిపి గారు వచ్చేంత వరకు ప్రజావాణిలో సామాన్యునికి న్యాయం జరుగుతుందని చాలా మందికి తెలుసు. అక్షర బాధితులు కొన్ని వేల మంది కూడా మీద కానీ ఇంతవరకు గవర్నమెంట్ పట్టించుకోవడం లేదు. అటువంటిది ఈరోజు కోర్టుకు వస్తాడని ఆశతోటి మేము అందరం వచ్చినాం. కోర్టు సామాన్యునైతేనో ఇమీడియట్లీనే అరెస్ట్ చేస్తారు. మరి ఇతన్ని ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? ఇంతవరకు ఇన్ని కేసులు అయినా కానీ ఎందుకు పట్టించుకుంటలేరు? కొన్ని వేల మంది రోడ్లో పడతారు బాధితులు. ఇంతమందిని ఎందుకు ఇబ్బంది పెడతాండు? గారి దగ్గరికి గత 3 సంవత్సరాల దగ్గర కూడా తిరుగుతూ ఉన్నారు. మాది ఖమ్మం, చీటీలు కట్టాము, డిపాజిట్ చేసాము. దాంట్లో ఇంకా రావాల్సింది నాకు 1,20,000 రూపాయలు రావాలి. 4 సార్లు నాకు ఆర్టికల్కి వచ్చింది. ఆయన దగ్గరికి చెప్పుకుంటే మీకు ఎందుకంటే 10 రోజులు ఇస్తామన్నాడు. ఏది సెప్టెంబర్లో, పోయిన సెప్టెంబర్లో. డిసెంబర్లో 50,000 ఇచ్చాడు. మళ్ళీ ఇంతవరకు ఆయన మొహం చూపించలేదు. ఎక్కడ తిరుగుతున్నా కాబట్టి నేను అందరితో పాటు నేను కూడా తిరుగుతున్నా. హైదరాబాద్ తిరుగుతున్నా, వరంగల్ తిరుగుతున్నా, హెడ్ ఆఫీస్కి వస్తున్నాను. ఎక్కడ కూడా ఇంతవరకు నిరసలేదు. అంటే మనుషులు చచ్చిపోయిన తర్వాత ఇస్తాడు వడ్డీ. వాళ్ళు మనిషి బతుకుండంగా అనేది ఎన్ని గజాల స్థలం కావాలి? 6 అడుగుల స్థలం చాలు. తినడానికి అనేది ఒక్క పూట అన్నం తినడానికి బతుకుతాడు. ఇన్ని కోట్ల రూపాయలు వాడు ఎక్కడ పెట్టుకొని పోలీసు వాళ్ళకి ఇచ్చి, లాయర్లకు ఇచ్చి, జడ్జీలకు ఇచ్చి వాళ్ళందరినీ పోషించే బదులు ఆ డబ్బులు ఉండలేదో పేదవాళ్ళకి, అందరికీ చీటీ కట్టించుకున్న వాళ్ళకి, డిపాజిట్ కట్టించుకున్న వాళ్ళకి వాళ్ళందరికీ సకాలంగా కట్టాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ సహకారం చేస్తుంది. అలాంటిది ఏది లేకుండా వీళ్ళందరికీ మాయ చేసుకుంటూ ఎక్కడో తప్పించుకుని తిరగాల్సిన అవసరం ఏంటి? ఆయనకి ఇన్ని కోట్ల రూపాయలు ఉన్నాయి కాబట్టి తక్షణమే ఈ అక్షర బాధితులు అందరికీ న్యాయం జరగాలని నా కోరిక. మూడు చిట్టీలు వేసామండి. 3 చిట్టీలు అయితే ఒకసారి ఒక చిట్టి అయిపోయిన తర్వాత ఫిక్స్ చేసి కొన్ని బ్యాంక్ చెక్కులు ఇచ్చి అవి విత్డ్రా కావడం, అది కావడం అలా అయిపోయింది. ఒక చిట్టు పైసలు వచ్చినాయి. 2 చిట్టీలు ఉన్నాయి. 2 చిట్టీల పైసలకి వెళ్ళి మాకు 1,50,000 రూపాయలు ఇప్పటి వరకు ఇవ్వాలి. మొత్తం చిట్టీలు కట్టినా కానీ పైసలు ఇవ్వలే. కొన్ని చిట్టీలు 1,50,000 రూపాయలు అతని దగ్గరనే ఉన్నాయి. మాకు పైసలు ఇచ్చే ఏర్పాటు చేయాలి. అతను ఏం చేస్తారు, ఏం కథ, ప్రభుత్వం ఏం చేస్తుంది, ఆయన ఆస్తులను జప్తు చేసి అందరికీ న్యాయం చేసేటట్టు మీరు అది చేయాలని సీఎం గారు కానీ, పోలీస్ సంస్థలు కానీ, వారి ఎవరైనా పొలిటికల్ వాళ్ళని కానీ కోరుకునేది ఇదే విషయం. పైసలు ఇస్తాము, ఎక్కడికి పోకు, మా ఉన్న డబ్బు ఉన్న జాగాలన్నీ అమ్మైనా కానీ మీకు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు కూడా ఇవ్వకుండా తప్పించుకొని జరుగుతారు. ఈరోజు కేసు ఫైనల్కి వచ్చింది. ఈ ఫైనల్కైనా వస్తాడు అని మేము అందరము బాధితులం అందరము ఒక 500 మంది ఇక్కడికి రావడం జరిగింది. కానీ పేరాల శ్రీనివాస్ కానీ, పేరాల శ్రీ విద్య కానీ, డైరెక్టర్లు కానీ ఎవరు కూడా ఈరోజు కోర్టుకు అటెండ్ కాలేదు. వారు ఏం చేశారు, 5వ తారీఖు 8వ నెలకు ఇచ్చారు.
ఆ లోపల వచ్చే ఇప్పుడు ఈ రోజు 4 నెలల ముందు అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది. కానీ పేరాల శ్రీనివాసరావు ఇప్పటి వరకు కూడా కోర్టుకు అటెండ్ కాలేదు. వివిధ జిల్లాలలో కూడా అన్న బ్రీఫ్గా చెప్పాను, అంతే అవసరం లేదు.